కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు లగ్నంలో రాహు యొక్క సంచారం, రాశిలో సప్తమంలో కేతువు, ధనస్థానంలో డిఫరెంట్ ఎనర్జీస్ గల గ్రహాలు కలిసి ఉన్నాయి. అంటే శని, కుజుడు, రవి కలిసి ఉంటే ఆ రవి 14వ తేదీ వరకు వాటితో కలిసి ఉండి 14వ తేదీకి 3లోకి వెళ్ళిపోతాడు, మేషంలోకి. ఇక బుధుడు రాశిలో రాహు బుధుడు ఉంటూ ఆ యొక్క రాహు రెండో స్థానంలోకి వెళ్తాడు, ఆ యొక్క బుధుడు రెండో స్థానంలోకి వెళ్తాడు రాహును వదిలి 11వ తేదీ నుంచి. మరి 5వ స్థానంలో గురువు, సప్తమంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి చంద్రుడైతే నెలంతా తిరుగుతాడు. అయితే అనుసరించి ఎలా ఉండబోతుంది ఈ మాసంలో మీకు, ఏప్రిల్ మాసంలో ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ రాశి వారికి రాహు రాశిలో ఉంటూ రెండులో ఎప్పుడైతే ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయో, ఇది కొంచెం ఇమాజినేషన్. ఎప్పుడైనా రాహు రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఊహాశక్తిని పెంచుతూ ఉంటాడు. ఏం జరుగుతుందో ఏంటో, ఏం చేయాలో ఇంకా అర్థం కావట్లేదు, ఏదో జరిగిపోబోతుంది. ఒకవైపు ఆశ అలాగే ఉంటుంది, భయం అలాగే ఉంటుంది. కాబట్టి మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక్క నిమిషం, ఒక 10 నిమిషాల పాటు దుర్గాదేవిని ఫలాపేక్ష రహితంగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని. అలాగే ధనస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ధన విషయంలో, కుటుంబ విషయాల్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసిన అంశాల మూలంగా కొంత ఘర్షణలు ఏర్పడుతుంటాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్త్రీల యొక్క పరిచయం ఏర్పడుతుంది, స్త్రీలకైనా పురుషులకైనా. 19వ తేదీలో 3లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి, రవి కూడా 3లోకి వెళ్తున్నాడు కాబట్టి కొంత గవర్నమెంట్ వ్యక్తులు, మెడికల్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారితో కూడా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీకు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి, కన్స్ట్రక్షన్ చేయాలి, ఇట్లాంటి వాటికి ఏదైనా కారు, వాహనం నడుపుకోవాలి, లేకపోతే ఆర్ట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏదైనా మీరు చేయాలి అని అనుకుంటే మీకు ఏప్రిల్ 19 నుంచి అనుకూలత బాగుంది. ఈ శుక్రుడు 4వ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి కాస్త సంతానం విషయంలో అనుకూలత ఉంది, స్ట్రెస్ ఉంది పంచమంలో ఉండే గురువు వల్ల, ప్లస్ పంచమ స్థానం శని కుజ రవిల యొక్క ప్రభావం వల్ల. కాబట్టి ఐవీఎఫ్లో ఐఓఎల్ చేయించుకునే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వివాహ నిర్ణయాలు ఇప్పుడు తీసుకోకపోవడమే మంచిది, ఎందుకంటే రాహుకేతు లగ్న సప్తమాల్లో ఉంటూ ఈ ప్రభావం ఉంది కాబట్టి. కాకపోతే ఇంకా తప్పదు అని అనుకుంటే కనుక రవి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు అదేవిధంగా కాస్త గణపతి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. ఎందుకంటే లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నా, లగ్నంలో కేతు సప్తమంలో రాహు ఉన్నా, అది జీవుణ్ణి, జీవిత భాగస్వామిని సూచించేటువంటి రాశులు అవుతాయి. అక్కడ రాహుకేతులు ఉండడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ సమయంలో వివాహాలు చేసుకుంటే. ఇక ఉద్యోగ అవకాశాలు అయితే బాగానే ఉంటాయి, డోంట్ వరీ. ఇక మీకు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత కుటుంబ సభ్యులతో కూడా కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. అయితే మీకు ఉద్యోగపరంగా బాగుండాలంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ మనం చూస్తూ ఉన్నాం గతంలో ఒక 5-6 నెలల క్రితమే ఈ వార్ రిలేటెడ్, పోయిన సంవత్సరం చెప్పుకున్నాం ఈ వార్ రిలేటెడ్ సంబంధించిన పెరుగుతూ ఉంటాయని. చాలా మంది అడుగుతుంది ఏంటంటే ఈ వార్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ఫ్యూచర్లో ఇంకా ఎలా అవ్వనుంది అని చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం ప్రిడిక్ట్ చేశాం కాబట్టి దాని గురించి చాలా మంది అడగడం జరుగుతుంది. ఏమంటే ఈ వారు 10-15 రోజులు ఆగిపోతుందా, లేకపోతే నెలల తరబడి వెళ్తుందా అనేటువంటి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఇంత తొందరగా ఆగదు. కారణం ఏమిటి, దీనికి శాస్త్రంలో ఏమైనా పర్టికులర్గా కొన్ని ఉన్నాయా అంటే ఖచ్చితంగా సూత్రాస్ ఉన్నాయి శాస్త్రంలో. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, గురువు 3 రాసులు మారాడు పోయిన సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కూడా మారుతున్నాడు అని. ఏ రాసులు మారాడు పోయిన సంవత్సరం అంటే వృషభంలోని, మిథునంలోని, కర్కాటకంలోకి మారాడు. అందుకే యుద్ధ సంబంధించింది ప్రారంభమైంది, ఇంకా మనకి ఉగాది కొత్త సంవత్సరం రాకముందే. అదేవిధంగా అప్పుడు మనం చెప్పుకున్నాం గోల్డ్ రేటు, ముఖ్యంగా సిల్వర్ రేట్ విపరీతంగా పెరుగుతుందని. అదే రకంగా మనకి వీడియోలు కూడా ఉన్నాయి. అండ్ పీఠాధిపతులు గొడవలు పెట్టుకోవడం, ఇవన్నీ కారణం అది. అయితే ఈ సంవత్సరం కూడా కర్కాటకంలో మనకి మిథునంలో ఉండేటువంటి గురువు కర్కాటకంలోకి, సింహంలోకి మారుతున్నాడు. గతంలో ఏం జరిగింది, వృషభంలో ఉండే గురువు మిథునంలోకి వచ్చి కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో ఎప్పుడైనా సరే 3 రాసులు మారేటప్పుడు అది జన నష్టాన్ని, అందులో ముఖ్యంగా యుద్ధపరంగా
విపరీతమైనటువంటి జన నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇండియాలో ఉండేటువంటి వారికి పెద్ద నష్టమేమీ ఉండదు, కానీ విదేశాల్లో ఉండేటువంటి వారికి మాత్రం కాస్త ఎక్కువ నష్టం ఉంటుంది. కాబట్టి ఇండియన్స్ ఎవరైనా విదేశాల్లో ఉన్నట్లయితే వారు కాస్త వీలైనంత మట్టుకు అక్కడ సేఫ్ జోన్స్లో ఉండడం మంచిది. ఇప్పుడు సౌదీ కంట్రీసు, దుబాయ్ కంట్రీసు, అమెరికా పర్టికులర్గా, ఎందుకంటే ఇది న్యూక్లియర్ సంబంధించిన దాడులు. అంటే మనకి చూడండి, మనకి హిరోషిమా నాగసాకి మీద వేశారు అప్పుడు ఒకసారి. దానివల్ల ఏంటి, కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది చనిపోయారు. అలా ఏంటంటే ఒక పెద్ద విస్ఫోటన లాగా జరిగేటువంటి బాంబ్స్ వేయడం కూడా జరుగుతుంది. ఒక దేశం అయితే కంప్లీట్గా, ఒకటి రెండు దేశాలు కంప్లీట్గా రూపాలు లేకుండా పోయేటువంటి స్థితి ఉంది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ముందు సామాన్య మానవుడికి ఏమి జరగకూడదు. ఇలా జరగకుండా ఉండాలంటే మనల్ని రక్షించేది, నడిపించేది, మనల్ని తల్లిలా చూసుకునేటువంటిది అమ్మవారు. కాబట్టి రకరకాల దేశాల్లో ఉంటారు. చూడండి, మనం ఒక్కోసారి వింటూ ఉంటాం, ఏమంటే పెద్ద ఫ్లైట్ పడిపోయింది, ఒక చిన్న పిల్లవాడు కాపాడబడ్డాడు అంటాం. ఒక్కోసారి చాలా పెద్ద షిప్ మునిగిపోయిందని, కానీ కొంతమంది ఎందుకు బయటపడ్డారంటే, ఎలా బయటపడ్డారంటే అదే మిరాకిల్. మొన్న ఫ్లైట్ కూడా పడిపోతే చూడండి, ఒక అతను ఫ్రెష్గా స్నానం చేసుకొని వచ్చాడు, నడుచుకుంటూ వచ్చేసాడు. ఏంటంటే అంత పెద్ద పేలిపోయింది, మంటలు వచ్చాయంటే అదే లక్. ఇది ఒక్కొక్కసారి మనకు పుణ్యము వల్ల వస్తుంది. అంటే మనకు పూర్వజన్మలో ఎక్కడో పుణ్యం ఉంటే ఆ పుణ్యం మనల్ని అలా కాపాడుతుంది. మరి ఇప్పుడు ఉండేటువంటి దీంట్లో మీరు ఏం చేయాలంటే, రోజు చండీ వినండి, లేదా దుర్గా కవచం చదువుకోండి. చండీ వినడమైనా, చండీ పారాయణం చేయడమైనా, లేదా చండీ హోమాలు చేసుకోవడమైనా ఇంట్లో చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు రక్షింపబడతారు. దేశాలు కొట్టుకోవడం వల్ల సామాన్య మానవుడు ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఇది ఎలాంటి రక్షణ ఇస్తుంది? ఇప్పుడు మనకు చూడండి, కేవలం అదేదో బాంబు వచ్చి మన మీద పడేటువంటిది మాత్రమే కాకుండా, ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్లో మనం గతంలో 1 month బ్యాక్ ఆల్రెడీ చెప్పుకున్నాం, కొంచెం ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన విషయం మీద ఎఫెక్ట్ వస్తుంది ముందు అని. అదే రకంగా చూసుకుంటే గ్యాస్ సరిగ్గా అందకపోవడం. ఇప్పుడు నార్మల్గా ఎవరైతే వీళ్ళు కమర్షియల్ కాకుండా నాన్ కమర్షియల్ వాళ్ళకి వచ్చేస్తున్నాయి గ్యాసెస్, కానీ కమర్షియల్ వాళ్ళకి రావట్లే. తద్వారా హాస్టల్స్లో ఉండేటువంటి వారు, లేకపోతే హోటల్స్లో తినేటువంటి వారు, ప్రత్యేకంగా వాళ్ళు వండుకోరు, హోటల్నే ఆధారపడి ఉంటారు. అలాంటి వారికి ఇబ్బంది అనేటువంటి స్లోగా ప్రారంభమైంది. తద్వారా మనకి వండుకునే స్థితి, పరాభావనామ సంవత్సరం, పరావాసు నామ సంవత్సరం, రెండు పేర్లు దీనికి. పరాభావము అంటే పరాభవం చెందడం, కొన్ని దేశాలు యుద్ధంలో ఓడిపోవడం జరుగుతుంటుంది. పరావసు వల్ల ఏమిటి అంటే, మనం పూర్వంలో ఎటువంటివైతే పద్ధతులు పాటించాము అటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంటే పూర్వ పద్ధతులు రావడము, కొన్ని దేశాలు ఓడిపోవడము, కొన్ని దేశాలు ఇబ్బంది పడ్డం అనేటువంటిది ఉంది ఈ సంవత్సరము. దాంతోపాటు ఎప్పుడూ కనీ విని ఎరుగనట్టుగా 3 సార్లు మనకి పంచగ్రహ కూటం కూడా వచ్చింది. అది కూడా మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం. కాబట్టి నేను అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు, ఎందుకంటే దేశాలు మిసైల్స్ వేసుకుని ఏమైనా సామాన్య మానవుడికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. కాబట్టి నవగ్రహాలలో కుజుడు, రాహువు, శని, గురువు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉంటే గోవులో సకల దేవతలు ఉంటారంటారు. కాబట్టి ఆ సకల దేవతల యొక్క ప్రభావం నీకు పాజిటివ్గా, వాళ్ళ యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి గోవులకి బెల్లము, అరటికాయలు, క్యారెట్స్, గ్రాసము, వీలైతే ఇవి తినిపించండి, సరిపోతుంది. గ్రాసం కూడా తినిపించవచ్చు, రైట్, గోధుమ రవ్వ కూడా తినిపించవచ్చు. ఇవి చేయండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మనం రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కదా, దీనికంటే ప్రధానంగా మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. అంటే మీ పర్సనల్ చార్ట్లో లగ్నం ఎలా ఉంది, లగ్నం వల్ల మీరు ఎంత ఎదగలేకపోతున్నారు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది. ధనస్థానాన్ని చూసుకుంటే మీ పర్సనల్ చార్ట్లో మీకు ధనము, ఏ దేవతను ఆరాధించడం ద్వారా ధనం వస్తుంది, ఏ మార్గంలో వెళ్ళడం ద్వారా మీరు ఫైనాన్షియల్గా బాగా గ్రో అవుతారు, ఎప్పుడు ఎవరికి ధనం ఇవ్వచ్చు, ధనం విషయంలో ఎప్పుడు డేరింగ్ చేయొచ్చు, ఎప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎప్పుడు కొరత వస్తుంది అనే విషయం క్లారిటీ వస్తుంది. అదేవిధంగా అన్నదమ్ముల విషయం కావచ్చు, చదువు విషయం కావచ్చు, సంతానం విషయం కావచ్చు, వివాహం ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోకూడదు అనేటువంటిది, కెరియర్ పరంగా ఎటువంటి కెరియర్లో మీరు సెట్ అవుతారు, వ్యాపారాలు మీకు కలిసి వస్తాయా లేదా, విదేశాలకు వెళ్ళాలా, ఇక్కడే ఉండాలి, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. సరే, మీ పర్సనల్ చార్ట్ తెలియదు, అలాంటప్పుడు నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము, పఠనము చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.